యాంకర్ రష్మి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్లలో స్టార్ యాంకర్గా చలామణి అవుతుంది. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు రష్మికి పాపులారిటీని తీసుకొచ్చాయి. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించేది. తర్వాత హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన రష్మి గౌతమ్ ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడింది. బుల్లితెరపై సుడిగాలి సుధీర్, రష్మి జంట సూపర్ అని చెప్పొచ్చు. కేవలం తెరపైనే వారిద్దరూ ప్రేమికులుగా నటించినప్పటికీ నిజ జీవితంలో మాత్రం కేవలం స్నేహితులే. అది కేవలం తెరపై మాత్రమేనని, వ్యక్తిగత జీవితంలో అటువంటివేమీ లేదని సుధీర్ తేల్చి చెప్పాడు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ప్రస్తుతం సినిమాల్లో హీరోగా చేస్తున్న సుధీర్ బుల్లితెర కార్యక్రమాలకు అప్పుడప్పుడు వస్తున్నాడు. రష్మి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. తాజాగా రష్మి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వైరల్గా మారింది. లేత గులాబీ రంగు డ్రెస్ వేసుకుని మెహందీ పెట్టించుకుంటున్న ఫోటోలను షేర్ చేసింది. ఫోటోల్లో ఓ కన్ను కొడుతోంది. దీనికి టైమ్ టు ఫోటో బాంబ్ మై ఫీడ్ అనే పేరు పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మెహందీ పెట్టించుకుంటున్న ఫోటో కావటంతో నెటిజన్లంతా పెళ్లి చేసుకుంటున్నావా, పెళ్ళెప్పుడు, పెళ్లి కొడుకు ఎవరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రష్మి ఎక్కువగా మూగజీవాల రక్షణకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. వీటితో పాటు సమాజంలో నిత్యం జరుగుతున్న సంఘటనలపై స్పందిస్తూ ఉంటుంది. ఇటీవలే సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి వ్యాఖ్యానించింది. రాజ్ తరుణ్, జానీ మాస్టర్, యూట్యూబర్ హర్ష సాయితో పాటు మలయాళ పరిశ్రమలో, తమిళంలో కాస్టింగ్ కౌచ్పై వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిపై గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాస్టింగ్ కౌచ్ లాంటి ఘటన ఎదురైనప్పుడు నిరభ్యంతరంగా తిరస్కరించాలని, కెరీర్లో ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో కొందరు ఓకే అంటున్నారని, కానీ ఎవరూ బలవంతం చేయరని, అత్యాచారం చేస్తే మాత్రం చాలా తప్పు అని రష్మి వ్యాఖ్యానించింది. అయితే తాను మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో పాత వీడియో అని, దాన్ని ఎవరూ వైరల్ చేయొద్దని విన్నవించుకుంటోంది.